హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దివాళీ కోసమని పొంగడాలు చేసుకున్నానండి. అది పోస్ట్ చేయడం ముందుగా అవ్వలేదు. ఇప్పుడు మీకోసమని పోస్ట్ చేస్తున్నాను. పొంగడాలు చేయడం కోసం ముందు రోజు రాత్ర బియ్యాన్ని నానబెట్టుకొని ఆ మరుసటి రోజు ఉదయాన్న బియ్యంలో నీళ్ళన్నీ వడగట్టి ఒక పక్కన పెట్టుకోవాలి 5 నిమిషాలు. నీళ్ళంతా పోయిన తర్వాత మిక్సీ వేసి ఆ పిండిని జల్లించుకోవాలి. పిండి ఆరనివ్వకుండా తొందరగా పొంగడాలు చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నాను. మీకు స్వీట్ ఇంకా తక్కువ కావాలంటే తగ్గించుకొని వేసుకోండి. పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని దానిలో బెల్లాన్ని వేసుకొని వాటర్ కొంచెం వేసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లంలో ఇసుక ఉంటుంది కాబట్టి బెల్లం కరిగిన వెంటనే దాన్ని వడగట్టేయాలి. వడకట్టిన తర్వాత దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1/2 స్పూను గీ వేసి, మీకు కావాలంటే కొబ్బరికూరు నువ్వులు వేసుకోవచ్చు. మేము వేయలేదు, ఆ రోజు సాటర్డే అని చెప్పి వేసుకోలేదు. వీడియోలో చూపించినట్లు లేత ముద్దపాకం వచ్చినట్లుగా పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెంగా పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి మొత్తం వేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం పెట్టుకొని మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో వేసుకొని జారుగా వచ్చేంత వరకు ఆ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్చగా జారేటట్టు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా పొంగడాలను వేసుకోవాలి. చూడండి, వేసిన వెంటనే పొంగి పైకి తేలుతుంది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి టర్న్ చేసుకొని 2 వైపులా వేగించి తీసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా పొంగడాలు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. సంక్రాంతి వస్తుంది కదా, మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.